అక్కడ కూడా మనదే హవా అంటావా చారి అంటూ అదుర్ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు మన హీరోయిన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు తెలుగులో సినిమాలు చేసిన మన బ్యూటీస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆఫర్స్ లేని బ్యూటీస్ అందరికీ పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తోంది బాలీవుడ్. మరి ఆ కథ ఏంటో చూద్దామా? హలో, రణరంగం లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత టాలీవుడ్లో మెరవనేలేదు. కానీ మలయాళంలో గతేడాది ఈమె నటించిన లోకా ఇండస్ట్రీ హిట్ అవడంతో మరోసారి సత్తా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ కొత్త సినిమా ప్రళయ్లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. తెలుగులో చాలా రోజులుగా రాశీ ఖన్నాకు కష్టకాలమే నడుస్తోంది. పవన్ కళ్యాణ్తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, దానికి ముందు సిద్ధు జొన్నలగడ్డతో నటించిన తెలుసు కదా ఏమంత ఆడింది లేదు. వరుస ఫ్లాప్ల మధ్య తెలుగులో కష్టపడుతున్నా హిందీలో మాత్రం ఈమెకు వరుస అవకాశాలొస్తున్నాయి. తాజాగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్తో ఓ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇక ఈ చిత్ర షూట్ కూడా పూర్తయింది. శ్రీలీలను కూడా బాలీవుడ్డే ఆదుకుంటోంది. మాస్ జాతర, ఉస్తాద్ లాంటి ఫ్లాప్స్ తరువాత టాలీవుడ్కి దూరమైన శ్రీలీల హిందీలో మాత్రం కార్తీక్ ఆర్యన్, సైఫ్ అలీ కొడుకు అబ్రహంతో సినిమాలు చేస్తున్నారు. తమన్నాకు కూడా హిందీలోనే ఆఫర్స్ వస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో 1, రాగిణి MMS 3 సినిమాలు చేస్తున్నారక్కడ. మొత్తానికి టాలీవుడ్ షాక్ ఇస్తున్న ఈ బ్యూటీస్ ని పిలిచి మరీ ఛాన్సులిస్తోంది బాలీవుడ్.